హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చాము. ఈరోజు కాకపోతే సాయంత్రం వచ్చాము. ఈ మధ్య ఎక్కువగా ఎప్పుడు వచ్చినా కూడా పొద్దున్నే వస్తున్నాం కదా, ఇంకా చలి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అందుకని సాయంత్రం పూట వచ్చాము. కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. మొదటిసారి మన గార్డెన్లో ఒక జామకాయ కూడా రెడీ అయిపోయింది, కొయ్యటానికి సిద్ధంగా ఉంది. ఇంకా దాన్ని కూడా కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. అలాగే నేను మా వారి కబుర్లు చెప్పుకుంటూ మీకు కబుర్లు చెప్తూ మేము పనులు చేస్తాం. మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ కాసేపు వచ్చి కూర్చున్నాం అన్నమాట. ముందు సాయంత్రం వచ్చామన్నమాట. ఈరోజు అయితే మాత్రం ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4:30-5 కావస్తుంది. ఇంకా కొంచెం కూరగాయలు ఉన్నాయి, మా ఇద్దరికి సరిపోయాయని మాత్రమే. ఇంకా కూరగాయలు కట్ చేసుకొని వెళ్దాము. ఇంక ఇవాళ నేను కట్టుకున్న చీర చూసారా? ఎప్పుడు నేను చీరల గురించి ప్రత్యేకంగా చెప్పను కదా. మా వారి ఈ చీరను చూసి అంటున్నారు, చీర బాగుంది, ఈ వర్కులు భలే చేస్తారు చిన్నవాళ్ళు అని అంటున్నారు అనమాట. ఈ చీర వాస్తవంగా వర్క్ నేనే చేసుకున్నాను అనమాట. చూసారా అంత గుర్తుండదు మా వారికి. ఎలా ఉందా చీర? ఇప్పుడు చేసుకున్న వర్కులు చేసుకునే టయాల్లో చేసా అనమాట. ఇలా మిర్రరు, బీడ్స్, ముత్యాలు, చెమ్కీలతోటి చేసుకున్నాను అనమాట నేనే. ఇదేదో మామూలుగా షాప్లో కొనుక్కున్న చీర అనుకొని మా వారు అంటున్నారనమాట, చీర వర్క్ భలే చేస్తారు చిన్నవాళ్ళు వర్క్లు అంటున్నారు. ఆ చీర వర్క్ నేనే చేసిందని చెప్పా. సరే, కూరగాయలు కోసుకున్నాం. ముందైతే వంకాయలు కోసేసుకున్నా. అప్పుడే ఎండలు స్టార్ట్ కూడా అవ్వలేదు ఇంకా పూర్తిగా. ఇది జనవరి నెలే అయినా కూడా చూడండి వంకాయలు ఎట్లా తెల్లగా అవుతున్నాయో. ఇంకంతే, మన ఎన్టీఆర్ జిల్లాకి ఎండల వరం అన్నమాట. చిన్నగా ఉన్నాయి కాయలు, లేతగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి పుట్టికాయలు. వంగ మొక్కలన్నీ దాదాపుగా పాడైపోయినాయి. ఇంకా ఇవే ఉన్నాయి, ఒక 2-3 ఉంచా, మొత్తం కోసేసా అన్నమాట దాదాపుగా. ఈ ఒక్క మొక్కకే దాదాపు ఒక 1/2 కేజీ కాయలు దా దొరుకుతాయి అనుకుంటా. కాస్తే వంకాయలు ఇట్లా కాస్తాయి. గోడముళ్ళ చెట్టు కేజీ కాయలు దొరికినాయి. ఓ ఏం కేజీ గోడముళ్ళు పోల్చుకోకూడదు అసలు. అది అసలు పెద్ద మహావృక్షాలు పెరిగినట్టు పెరుగుతాయి. మళ్ళీ మనం మొక్కలు పంపించాంగా, అవి వస్తున్నాయి. అందుకే శుభ్రంగా గడ్డది బాగు చేయించింది, అందులో అవి వస్తాయని. టమాటా మొక్కల టమాటా వంగ మొక్కలు కూడా బాగా తీసుకెళ్ళావుగా. సైజు అయితే మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయనే చెప్పాలి. అప్పుడు ఎట్లయినా ఏ కాపైనా సరే వర్షాలకు ఉన్నట్టు ఉండవు అనుకోవాలి. వర్షాకాలం ఉన్నంత మంచిగా ఉండవు, కాయలు చిన్నగా ఉంటాయి. వర్షాకాలం అంటే తక్కువగా ఉండాలి వర్షాలు, మళ్ళీ ఎక్కువగా ఉంటే మనట్లా పాడైపోతాయి. ఇగో చూసారుగా 1/2 కేజీ కాయలు, 1/2 కేజీ అయితే దొరుకుతాయి. ఇంకా ఉన్నాయి అటు. విత్తనాలు చల్లామన్నమాట. అప్పుడు కొన్ని మొక్కలు వేసాం కదా, కొన్ని మొక్కలు అట్లా వదిలేసాము. ఇంకా అవి పెరిగి అవి కూడా కాస్తున్నాయి అన్నమాట. కొంచెం దానికి మంచిగానే ఉంటాయి వంకాయలు. చిన్న చెట్టుకు కూడా బాగానే ఉన్నాయి. మనకు 2-3 పాదులు ఉన్నా చాలు మంచిగా కాస్తాయి వంకాయలు, టమాటాలు ఇలాంటివన్నీ కూడా. ఎక్కువ కూడా అవసరం లేదు. చూసారు అక్కడ వంకాయ ఎల్లో కలర్ వచ్చేసింది. ఎట్లా వస్తే మనం చట్నీ పెట్టుకోవచ్చు. పండిపోయింది, ముదిరిందనమాట, ముదిరి పండిపోయింది. వేసా నేను మొన్న అక్కడ పడి మొలిసిందనమాట. తీసుకొచ్చి మరీ చిన్న దాంట్లో ఉందని కొంచెం పెద్ద దాంట్లో పెట్టా. ఇక్కడ చూసారా గోరింటాకు మొక్క. మొన్న ఇందులో బంతి మొక్కలు ఉంటే తీసేసా. అసలు ఒక 10 రోజుల్లోనే చక్కగా చిగురు వచ్చేసింది. ఈసారి ఆషాఢ మాసంలో మన గార్డెన్లో గోరింటాకి కోసుకొని పెట్టేసుకోవచ్చు. గోరింటాకు మొక్క అయితే బాగా వస్తుంది. మొన్నటిదాకా అస్సలు రాలేదు, అందులో బంతి మొక్కలు ఉండేసరికి. కాయలు ముదిరినాయి, ఉంచుతా. కోసేయి. వద్దు,
ముదిరికాయలు పాడేయటమేగా, చక్కగా ఉంటే చట్నీ పెట్టుకోవచ్చు. ఇంకేగా టమాటా ఇంకా టమాటాలు ఆ చెట్టుకి ఏమైనా ఉన్నాయో చూడు. కానీ ఏం తిప్పుకోవాలి, చెత్తగా ఏం కాయలేదు, కాయనట్టే చెప్పుకోవాలి. కాకపోతే మా ఇద్దరికి సరిపోయే అయితే దొరుకుతూనే ఉన్నాయి వారానికి. పక్క వాళ్ళకి ఇచ్చే పని లేదు. అలా ఎవరికి ఇచ్చే అన్ని ఈ టమాటాలు మాత్రం కాయలే. బెండకాయలు, వంకాయలు, బీన్స్ అలాంటివి ఇచ్చాం. కానీ ఇక్కడ మొన్న చిక్కుళ్ళు పెట్టాను, మొలిసిని. కానీ ఎండాకాలం ఏం కాస్తాయో చూడాలి. ఇక్కడ ఇది కూడా తీసేస్తా, అసలు టమాటా మొక్కే తీసేస్తా. నిన్న పైకి వచ్చాక ఇదంతా ఓడవటానికి కాయలు కోసుకొని తిన్నా. భలే బాగున్నాయి సొల్లగా. నాటు టమాటాలు. టమాటా అయితే మాత్రం మంచి టేస్ట్ ఉంది, అసలు చాలా బాగుంది. ఇక్కడ బండిని ఉద్దితలు ఇది కొద్దిగా బాగానే వచ్చినాయి అనే చెప్పాలి. ఈ మొక్క పాపం మరి బాధపడుద్ది, కష్టపడి వేస్తాం కదా, కాయకపోతే బాధపడతామని కొంచెం అన్న కాద్దాం అనుకుంటాయి అన్నమాట. కాయలు కూడా మనకి ఆ కొమ్మకి ఏమన్నా లేవట్టుకుంది, పచ్చికాయలు ఉన్నాయి, ఈసారికి వస్తాయి, ఇంకొకసారికి వస్తాయి. ఇది కూడా తీసేయటం, ఈ మొక్క కూడా. ఒక్కటంటే ఒక్కటి కాకరకాయ, వరాల కాకరకాయ కాసి, ఒక్కటంటే ఒక్క కాకరకాయ కాసింది. ఇంకొకటి ఉందిలే కానీ కొంచెం పండిపోయినట్టయింది. కాకరకాయ పండినా కూడా పులుసు వేసుకోవచ్చు తెలుసా. మా అమ్మ అయితే ఇట్లా ఈ 2 కాయలైనా కూడా పులుసు వేసుకోవచ్చు. కొంచెం చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, అవి కూడా కోస్తాను. చెప్పా కదా, అవి మాత్రం ఎప్పుడు కూడా నేను మీకు చూపిస్తా. కొయ్యలేను ఈ సంవత్సరం అయితే మాత్రం. అక్కడొక్కాయ ఏరుకొని పోసుకోవాలన్నమాట. కోసిన తర్వాత ఒక్కసారి గుప్పిళ్ళు అయినాయా, 2 గుప్పిళ్ళు అయినాయా, అర కేజీ అయినాయా, పావు కేజీ అయినాయా అన్నది చూపిస్తా. ఇది చూస్తుంటే మాత్రం మనకి ఒక 20-30 కాయల కంటే దొరకవులే అనిపిస్తుంది. కానీ చూసి అటు చూసి ఇటు చూసి చూస్తూ ఉంటే దొరుకుతూ ఉంటాయి. ఈరోజు స్టూల్ తెచ్చుకోలేదుగా, ఎక్కుతాగా మొన్న చూయించోగా నువ్వు దిమ్మ ఎక్కొచ్చని. అసలు ఈ మామూలుగా గెల చిక్కుడులా గాయవులే కానీ, కాకపోతే ఇంకా కొంచెం మంచిగా గాయాల్సిందే. కాయలేదు గనుక చిక్కుడు చిక్కుడుకాయలు పావు కేజీ అయితే అంటవా అవుతాయి. రుణం లేవు అనుకుని దొరుకుతూనే ఉంటున్నాయి పలసగా. ఇంక ఈ 10 కాస్తే 4-5 కేజీలు దొరికేయం. నీకు అసలు చిక్కుడుకాయలు గుర్తులేవు కదా వాళ్ళ. అసలు లేవు కదా అనుకున్నాం కదా మనం కాదు, నువ్వు తెలుసు కానీ నాకు గుర్తులేదు. చెట్లు, గోళ్ళు, దిమ్మెలు అన్నీ ఎక్కేట్టున్నావు చిన్న అన్న అవుతున్నారు మా వారు. చిన్నప్పుడు మా ఊరు గుళ్ళో మర్రి చెట్టు ఉండేది, అది ఎక్కి ఉయ్యాలు ఊగేవాళ్ళము. ఇంక ఈ చిన్నది ఎక్కితేనే అది గుర్తొచ్చేసింది నాకు. కాయలు అక్కడ 10 కాయలు దొరుకుతాయి. అట్టుకుంది 10 కాయలు. మొత్తం 20 కాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు మాత్రం కోసిన ప్రతిసారి అట్ట అనుకోవటం. లేవు అనుకున్న దొరుకుతున్నాయి. పైన ఇంకా కనిపిస్తున్నాయా నీకు? ఇంకేం లేవు, కనపట్ల. అసలు నీకు అసలే కనిపించు, నాకే కనిపించు. ఈ చిక్కుడుకాయలు లాంటివి అనుకుంటే నీకు అసలు కనిపించు. మొక్కజొన్న కండ్లు స్వీట్ కార్న్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఆ కలర్ అట్లున్నాయి. ఇంకెంతవరకు అయినాయో తెలియదు. గింజలు అయితే లేకపోతే లేదని తీసేస్తున్నాయి. ఇదైతే ఇట్లా నల్లగా అయింది కదా, ఇంక నల్లగా అయితే కండ తయారైతే అవ్వాలి. లేదంటే ఇంక మన గార్డెన్లో బలం చాలలేదు. తయారైంది గింజలు తయారైంది. మొదలు గింజలు తయారైంది, తీసి చూపించు.
అయితే దొరికి అదే చిక్కుడుకాయలు అనుకోవాల్సింది నా మనసు అంతా చిక్కుడుకాయలు మీదే ఉంటుంది. చూద్దాం. ఈ వేసినవి కూడా కావు, పడి మొలిసినవి అన్నమాట. చాలా ఇంకెందుకు పెద్దగా వచ్చినాయి కానీ కొద్దిగా ఏదో మన బలం చాలే దీనికి. పాలలో బండి సర్లే, మనం వేసింది కూడా కాదుగా, వచ్చిన దాని వరకు సంతోషపడదాం. దీంట్లో ఇందులో అయినా అంతే ఉంటాయి. అంతే అంతే. కాకరకాయ ఉంది అక్కడ, చిన్న చిన్నవి అంటే ఇంక పెరగవు అన్నమాట. ఇక్కడ చూసారు అసలు నాటు గులాబీ అసలు ఎంత బాగుందో, అసలు ఎంత అందంగా ఉందో. బా చాలా బాగుంది కదా. నిన్న ఇది కూడా అట్లనే ఉంది, కాకపోతే వాళ్ళు పడబడిపోయి రాలిపోతుంది. మనకు పూలంటే ఇష్టం కదా, ఎప్పుడన్నా నాకు పువ్వు అయినా సరే కోసి పెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ రెండు చిక్కుడుకాయలు కనపడుతున్నాయి. కనపడుతూనే ఉంటాయి. వందన రోజు వందనం ఈ వందన ఏరుతా ఉండాలా, ఎక్కడొక్కడ దొరుకుతూనే ఉంటుంటాయి. ఇప్పుడు 1/2 కేజీ పైన దొరికినాయి. 4 కాయలు దొరుకుతాయి అనుకుంటే. ఈ సంవత్సరం చామంతి పూలు మాత్రం ఎక్కువ పూయలేదు. ఇగ కొంచెమే ఉన్నాయి. ఇది కూడా బాగా తీసేయాలి, కొంచెం పూలు ఉన్నాయని ఉంచా మొక్క. పూలు కట్ చేస్తున్నావా? జామకాయలు చూడు, అరే 10 కాయలు ఉన్నాయి. ఉరువురు చేస్తున్నా. ఏది కాయ చూపించు. తెల్లకి వచ్చేసింది రా, తెల్లకి వచ్చేసింది. అబ్బో కాదు, ఏది చూపించు. నాకు ఫోటో కొడదు. మన గార్డెన్లో మొదటిసారి ఒక పండు అనుకుంటా, అంతేనా? ఇదేగా ఫస్ట్. మొదటిసారి జామ పండు. భలే ఉంది కదా. నిమ్మ మొక్క పోత చూసారా? ఇదంతా కాయ పిండి అయ్యి కాయ అవుద్దంటారా? అసలు ఎంత పోతుందో, భలే ఉంది. ఈ కాయ కట్ చేసుకొని తిన్నాం. సాగు కూడా తీసుకొని వచ్చేసి నాకు తెలుసు, రోజు రోజు పొద్దున్నే వస్తావు, నీళ్లు పోస్తావు, ప్రతి మొక్క దగ్గరికి నువ్వు వెళ్తావు. అయినా కానీ నీకు తెలియదు ఏం కాయలు ఉన్నాయి, ఏం కూరగాయలు ఉన్నాయి అనేది నీకు తెలియదు. దొంగతనానికి వస్తాడు దొంగ, వాడికి వస్తువులు ఎలా ఎక్కడ ఉన్నాయో వాడికి తెలుస్తుంది. ఎందుకు తెలవదు అనుకుంటా, నీకు తెలుస్తుంది అనమాట కాయలు ఎక్కడ ఉంటాయి అని. అది ఇప్పుడు నాకు దొంగతో పోల్చుకుంటావు. అంతే మరి, జామకాయ గట్టిగా ఉన్నట్టుకుందిగా. ఇది పింక్ కలర్ అవుద్ది అనుకుంటా, ఇంకా పండితే కదా. ఇంకా కలర్ వస్తే బాగానే ఉంది. ఈ జామ మొక్క చిన్నదే చూడటానికి, కానీ 7-8 కాయల వరకు పడ్డాయి. ఇది తైవాన్ జామ మొక్క, కాయ మాత్రం బాగా తీయగా ఉంది. ఇంకా అవసరం లేదు, మొక్కలు వేసేయచ్చు. సరే అయితే నువ్వు తినేసి. బాగుంది. ఎలా ఉంది మన గార్డెన్లో ఫస్ట్ సారి ఆర్గానిక్గా పండించుకున్న జామ పండు. బాగుంది. ఇంక పువ్వు కూడా కట్ చేసుకుంటున్నా. ఇది కలిపి మిక్సీ పెట్టేసుకొని ఫేస్కి రాసుకుంటే మంచి గ్లో వస్తుంది. ఈ నాటు గులాబీని, మళ్ళీ వేరే గులాబీ కాదు. చూసారా, 4:30 పావు తక్కువ 5 ఆ టైంలో వచ్చాము. ఇంక ఇప్పుడైతే సూర్యుడు కూడా ఇంటికి వెళ్ళిపోబోతున్నాడు. ఇంక మాకు కూడా కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంక మేము కూడా వెళ్తున్నాం, సూర్యుడు వెళ్తున్నాడు, మేము ఇంటికి వెళ్తాం, మళ్ళీ చంద్రాన్ని వస్తాడు. ఇగోండి, అంతసేపు కష్టపడి ఒక అర్ధగంట కోసానా చిక్కుడుకాయలు.
పక్క వస్తే ఈ దొరికినాయి. ఏరేది అక్కడ లేవు అనుకున్నా కూడా బాగానే దొరికినాయి. ఈ దొరికినాయి చిక్కుడుకాయలు, స్వీట్ కార్న్, కాకరకాయలు, టమాటాలు, వంకాయలు. ఒక అర కేజీ టమాటాలు, ఒక అర కేజీకి పైగా వంకాయలు దొరికినాయి. ఈరోజు మన గార్డెన్లో దొరికిన కూరగాయలు. జాంకాయ దొరికింది, కోసుకున్నాం, తినేసాం చక్కగా. జాంకాయ పండే మరి. ఇంకిప్పుడు కొంచెం నిమాయిల్ స్ప్రే చేస్తారంట. మేము ఒకటి స్ప్రేయర్ తెప్పించుకున్నాము అప్పుడు ఆన్లైన్లో పెట్టి. అయితే అది పని చేయకుండా త్వరగా పోయినట్టే లెక్క. ఇంక మామూలుగా చేపంపులని ఉంటాయి, ఇదివరకు పొలాలకి స్ప్రే చేసేవాళ్ళు కదా, ఇంకా అది తెచ్చారు మా వారు. ఇంక ఇప్పుడు అది కూడా స్ప్రే చేస్తారు, చూపిస్తా మీకు ఒకసారి. దాన్ని కూడా పెట్టే సరిపోదు, చూడండి అసలు ఎంత వెడల్పుగా ఉందో ఆకు. ఇప్పించాం కదా ఆన్లైన్లో, కిసాన్ స్ప్రేయర్ ఏమో. అయితే మాకెందుకో మరి త్వరగానే పోయింది. కాకపోతే మాకు ఇక్కడేమో అది ఏమైంది ఏంటి అని చూడటం కూడా వాళ్ళకి తెలియట్లేదన్నమాట, మెకానికల్కి. ఇంకా సరేలే మన దగ్గర ఉన్నది తెచ్చేసుకుందాం, మనం కొంచెం గార్డెనే కదా. ఇదివరకు ఇంకా మా వారు కూడా ఇది పొలాలకు స్ప్రే చేసేవాళ్ళు, మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు దీంతో స్ప్రే చేసేవాళ్ళు అనమాట. ఇవైతే ఏదన్నా పోయినా కూడా చూస్తారు అని చెప్పేసి ఇంక తీసుకొచ్చారనమాట. ఎప్పుడో మనం వారానికి ఒక రోజే కదా స్ప్రే చేసుకోవటం, చేద్దాం. ఎందుకంటే అట్లా చేతితోటి లాగాలన్నమాట. ఇంక ఇక్కడ చూపిస్తా చూడండి ఎట్లా లాగుతున్నారు. అట్లా చూసారా, బీన్స్ మొక్క పాదన్నమాట ఇది. అసలు ఎలా వచ్చిందో తేనెబంక మాత్రం ఊరికే వచ్చేస్తుందండి. ఒక్కసారి స్ప్రే చేసిన తర్వాత ఒక్క 10-15 రోజులు మళ్ళీ పట్టించుకోకపోయామంటే మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనం వారానికి ఒక్కసారి అయినా సరే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటేనే మంచిది అనిపిస్తుంది. ఇంకా కూరగాయలు కట్ చేసుకోవటం అయిపోయింది, నీమ్ ఆయిల్ స్ప్రే చేయటం అయిపోయింది. తులసి మొక్క చూసారా, తులసి మొక్క మామయ్య చేత్తో వేసింది మొదటి మొక్క. చూసారుగా మన గార్డెన్లో ఏమేం కూరగాయలు దొరికాయో. ఇంక వచ్చిన పనులన్నీ కూడా అయిపోయాయి. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను నేను. మీరు కూడా వీడియో అయిపోయింది, ఇంకా పనులు చూసుకోండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.